నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా కల్తీ లిక్కర్ కేసు ఉంది. సో ఇది చంద్రబాబు ప్రభుత్వానికి మచ్చలా మిగలబోతోందా? ఎందుకంటే ఇంతకాలం లిక్కర్ స్కామ్ అంటూ జగన్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ కీలక నేతలందరూ అరెస్ట్ అయ్యారు చాలా వరకు. కానీ ఇప్పుడు కల్తీ లిక్కర్ తయారు చేస్తూ టీడీపీ నేతలు దొరికారు. సో కల్తీ లిక్కర్ కేసు పొలిటికల్గా ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది, ఈ అంశం పైన మాట్లాడదాం. ఎస్ నాగేశ్వర్ గారు, సో గతంలో వైసీపీ ప్రభుత్వం పైన లిక్కర్ స్కామ్ అంటూ మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికిపోయారు. సో ఇది టీడీపీ పార్టీ పైన, ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన ఎంత ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ఇది చాలా పెద్ద సీరియస్ ఛాలెంజ్. ఒక కల్తీ మద్యం అనే కాంటెక్స్ట్లోనే చూడకూడదు. మీకు ఇటీవల ఏబిఎన్లో ఒక డిస్కషన్లో మాట్లాడుతూ జనసేన నాయకుడు శివశంకర్ అంటున్నాడు, మీరు క్షేత్రస్థాయికి వెళ్తే ప్రజలే మాట్లాడుకుంటున్నారు, మట్టిలో ఎవరెవరికి ఎంత వాటా వస్తుంది, గనుల్లో ఎవరికి ఎంతెంత వాటా వస్తుంది, అక్రమ క్వారీలలో ఎంతెంత వాటా వస్తుంది అని. సో అందువల్ల ఇసుక, మద్యము, రియల్ ఎస్టేట్ భూములు ఇలాంటి విషయంలో ఒకే తాను ముక్కలు చాలా చోట్ల కలిసే వ్యాపారాలు చేస్తుంటారు టీడీపీ వైసీపీ వాళ్ళు. ఇదంతా మనకు మ్యాక్రో లెవెల్. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ విమర్శించడం, ఇవన్నీ మ్యాక్రో లెవెల్ పాలిటిక్స్. రాజకీయాల్లో ఒకే తాను ముక్కలు. దానికి ఉదాహరణలు ఏంటంటే, ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో చేరుతుంటారు, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ పార్టీలో చేరుతుంటారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసి టీడీపీ విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు ఇవాళ మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రులుగా లేరా? మరి జగన్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా వాళ్ళే మంత్రులుగా ఉంటారు. మరి వాళ్ళు వైసీపీలో ఉంటే దుర్మార్గులు, అవినీతి పరులు, దొంగలు, టీడీపీలో ఉంటే సర్వసంగ పరిత్యాగులు అవుతారా చెప్పండి? అవును. అందువల్ల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు వైసీపీలో చేరడు, జగన్మోహన్ రెడ్డి టీడీపీలో చేరడు. మిగతా వాళ్ళు ఎవరు ఎటన్నా చేరచ్చు కదా. మీరు వైసీపీ నుంచి సమయానికి రాజీనామా చేసి వచ్చిన వాళ్ళకు కూడా కూటమి టికెట్ ఇవ్వలేదా, మంత్రి పదవులు ఇవ్వలేదా? మన క్లారిటీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఇప్పటికీ ప్రక్రియ సాగుతోంది కదా. మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో ఉంటే జగన్ బంధువు, అవినీతి పరుడు, దుర్మార్గుడు. ఇప్పుడు జనసేన నాయకుడైతే ఆయన మంచివాడవుతాడా? మీకు ఇలా రాజకీయ పార్టీలన్నీ ఒకే తాను ముక్కలు. ఓవరాల్ కొన్ని తేడాలు ఉండొచ్చు. కులం పిచ్చితో కొంతమంది ఒక పార్టీని వెంబడి సమర్థించవచ్చు. సో కానీ రియాలిటీ ఏంటి? క్షేత్రస్థాయిలో ఈ పార్టీలో కొంతకాలం ఉంటారు, ఆ పార్టీలో కొంతకాలం ఉంటారు. అదే ప్రజల మూడు మారుతున్నప్పుడు, పొలిటికల్ గాలి మారుతున్నప్పుడు అటు ఇటు వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇకో సిస్టమ్ ఉంటుంది, కరప్షన్ ఇకో సిస్టమ్ అనేది. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఈ మధ్య ఆంధ్రజ్యోతిలోనే పతాక శీర్షికలు వచ్చిన వార్త, అక్రమార్కులకే మంత్రి నారాయణ అండా. మీకు వైసీపీ హయాంలో చక్రం తిప్పిన వాళ్ళే ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారు. ఈ వార్తలు ఎన్నిసార్లు ఆంధ్రజ్యోతిలో వస్తాయి చూడండి. ఆంధ్రజ్యోతి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి పాలన పైన మోస్ట్ క్రెడిబుల్గా తీసుకోవాలి మనం. ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి విమర్శనాత్మక కథనాలు అత్యధిక విశ్వసనీయత ఉంటుంది. ఎందుకంటే జగన్ను తీవ్రంగా విమర్శించే మీడియా కనుక. మీరు ఆంధ్రజ్యోతిలో చూడండి, మీకు కనబడతాయి. మీకు అప్పుడు అక్రమాలు చేసిన వాళ్ళు అలాగే కొనసాగుతున్నారు, మంత్రుల పేషీలలో కూడా కొనసాగుతున్నారు అని వార్తలు వస్తాయి. మరి వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంటే క్షేత్రస్థాయిలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ధోరణి మనకు కనబడుతూనే ఉంటుంది కదా. అందువల్ల ఎందుకు వస్తుంది ఇది అంటే, మీకు ఇదే ఆంధ్రజ్యోతి డిస్కషన్లో జనసేన శివశంకరు, బీజేపీ నాగభూషణ్ ఒక మాట చెప్పారు. వాళ్ళు ఓపెన్గా అంటున్నారు ఎమ్మెల్యేలు, మేము 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టాం, మళ్ళీ రికవర్ చేసుకోకూడదా? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి, మళ్ళీ మాకు నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ ఇవ్వాలంటే డబ్బులు ఉన్నాయని అడుగుతారో అడగరా? మీరు నిధులు చెప్తారండి, మీరు కల్తీ మద్యం చేయొద్దు, మా భూ కబ్జాలు చేయొద్దు, మట్టిలో తినద్దు, గనుల్లో తినద్దు, మరి దేంట్లో తినద్దు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్కు డబ్బులు ఎక్కడికి వస్తాయి? పెట్టిన పెట్టుబడి ఎట్లా రావాలి? నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ పెట్టుబడి ఎట్లా? మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఏమడుగుతారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలవు చెప్పు అంటారు కదా. ఖర్చు పెట్టగలగడమే గీట్రాయిగా టికెట్ ఇస్తున్నారా లేదా? జనసేన శివశంకర్ అంటారు, అసలు వైసీపీ వాళ్ళు ఏ రకంగా ఉన్నారో మనం అదే రకంగా ఉన్నాం కదా అంటాడు ఆయన ఓపెన్గా. డబ్బు ఆధారంగా టికెట్లు ఇస్తున్న రాజకీయ పార్టీలు
తరతమ తేడాలు లేకుండా చెప్తారు. తమ కూటమి పార్టీలతో సహా వైసీపీ ఏం పని చేసిందో మనం అదే పని చేస్తున్నాం. డబ్బు ఉన్నోడికే టికెట్లు ఇస్తున్నాం. మరి డబ్బు ఉన్న టికెట్లు ఇస్తే డబ్బు సందర్భాలు ఖర్చు పెట్టుకుంటారా? ఎవరెవరో 2,000 కోట్లు 3,000 కోట్లు 4,000 కోట్లు ఉన్న వాళ్ళు రాజకీయంగా క్రేజ్తో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ రైట్. సాధారణంగా పెట్టుకోలేరు కదా. అందువల్ల ఏం చేయాలి వాళ్ళు? మరి మీరు డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగి టికెట్లు ఇస్తున్నారు, కోట్లు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, పెట్టిన తర్వాత వాళ్ళు సంపాదించుకుంటారు. ఇందులో ఏ రాజకీయ పార్టీ అతీతం చెప్పండి? టీడీపీ అతీతమా, వైసీపీ అతీతమా, ఇంకో పార్టీ అతీతమా? తరతమ తేడాలు ఉండొచ్చేమో, కానీ ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలు గెలుస్తున్నారు. మరి వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి? మరి ఇప్పుడు 25 కోట్లు 30 కోట్లు నేను చెప్పేది కాదు, ఈ ఎస్టిమేషన్ జనసేన నాయకుడు శివశంకర్ చెప్పిన ఎస్టిమేషన్, బీజేపీ నాయకుడు నాగభూషణ్ చెప్పిన ఎస్టిమేషన్. వాళ్ళు కూడా సొంత ఎస్టిమేషన్ కాదు, వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు చెప్పారట మేము ఇంత ఖర్చు పెట్టామని. ఇప్పుడు 25-30 కోట్లు ఖర్చు పెట్టాక మరి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ 30 కోట్లు అంటే పెట్టిన ఖర్చు పెట్టాల్సిన ఖర్చు 60 కోట్లు అవుతుంది. అదనంగా వాళ్ళ సొంత లాభం కూడా కొంత చూసుకుంటారు కదా. సొంత లాభం కొంత మానుకునే కదా పరుల కొరకు పనిచేసేది. సో 60 కోట్లకు ఒక 10 కోట్లు 20 కోట్లు పైన కాస్త చిలుక కొట్టుడు కొట్టాల్సి వచ్చిన 70-80 కోట్లు అయిపోతుంది కదా ఒక 5 ఏళ్ల పీరియడ్లో. సో 5 ఏళ్ల పీరియడ్లో 70-80 కోట్లకు ఎమ్మెల్యే ఎట్లా సంపాదిస్తున్నారు చెప్పండి? మద్యంలో కల్తీ లేకుండా సంపాదించగలుగుతాడా? ప్రాక్టికల్గా సాధ్యమా? మీకు భూములు ఆక్రమించకుండా సంపాదించగలుగుతాడా? ప్రభుత్వ భూముల్ని లేదు, ఇసుక అక్రమంగా రవాణా చేయకుండా సంపాదించగలుగుతాడా? ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టకుండా, భూగర్భాన్ని కొల్లగొట్టకుండా సంపాదించగలుగుతాడా? ఎడగ సంపాదిస్తారండి. సొంతగా పరిశ్రమలు పెట్టో సొంత వ్యాపారాలు చేసి సంపాదించింది ఎవరు తగలేసుకోరు కదా. ఆస్తులు తగలేసుకున్న నాయకులు ఉండొచ్చు, అందరు నాయకులు మనం అలా చెప్పలేము. ఇప్పుడు మీకు బుచ్చయ్య చౌదరి లాంటి నాయకుడు ఉన్నాడు రాజమండ్రిలో, తెలుగుదేశంలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన ఇప్పుడు 30-40 ఏళ్ల క్రితం కూడా వాళ్ళ కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది, 50 ఏళ్ల క్రితం కూడా. అలాంటి కుటుంబం మొత్తం ఆయన తన ఆస్తులు కరగబెట్టి రాజకీయాల్లో ఉన్నాడు పాప ఇప్పటికీ కూడా. ఏం సాధించాడు పాపం? ఆయన మంత్రి పదవి కూడా రాలేదు. అంత సీనియర్ నాయకుడు, అంత అనుభవజ్ఞుడు, చాలా అవగాహన ఉన్నటువంటి నాయకుడు, హైలీ రెస్పెక్టబుల్ లీడర్, పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అత్యంత గౌరవం పొందిన నాయకుడు. ఎన్టీ రామారావు కూడా సన్నిహితంగా పనిచేశాడు. ఏం తెలుగుదేశంలో మంత్రి కాగలిగిందా? సో ఏమైంది? సొంత పైసలు ఖర్చు పెట్టుకొని రాజకీయాలు చేశాడు కదా. తెలుగుదేశంలో కూడా చాలా మంది ఉన్నారు, సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం గుర్తింపు వస్తలేదు కదా. పవర్ బ్రోకర్లకి గుర్తింపు వచ్చేది కదా. సో 5 ఏళ్ళు వెలుగుతారు. 2014 నుంచి 19 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే అదృష్టమవుతారు. 5 ఏళ్ళు తమ వ్యాపారాలు చేసుకుంటారు. సరిగ్గా మళ్ళీ ఎన్నికలకు ముందు మళ్ళీ ప్రత్యక్షమవుతారు. నేను పేర్లు చెప్పడం బాగుండదు, కానీ అందరికి తెలియదా ఇది? మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సగటు తెలుగుదేశం కార్యకర్త తన్నులు తింటుంటే, కేసులు అనుభవిస్తుంటే, ఇబ్బందులు పడుతుంటే ఎక్కడా కనిపించని ఘరానా డబ్బున్న వాళ్ళు సడన్గా ఎన్నికల ముందు ప్రత్యక్షం అవుతున్నారు కదా. మళ్ళీ వాళ్ళే మంత్రులు అవుతున్నారు కదా. మళ్ళీ వాళ్ళే చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా పక్కనే కనబడుతున్నారు కదా. మరి సగటు కార్యకర్త కనిపించదా? మరి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి బాగా వేధింపులు ఉన్నప్పుడు ఇతను ఎక్కడ పోయాడు? మాయమయ్యాడు? సరిగ్గా 5 ఏళ్ళు అదృష్టమే మళ్ళీ ఎన్నికల ముందు ఎందుకు వచ్చాడు? ఇలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, అన్ని పార్టీలు అలాగే తయారయ్యాయి. రాజకీయాల్లో జెండాలు మోసిన వారికి, ఎజెండాలను ప్రచారం చేసిన వాళ్ళకి ఏం గుర్తింపు లేదు. వాళ్ళు అలాగే ఉండిపోతారు. డబ్బులకి 100 కోట్లతో నువ్వు ప్రత్యక్షమైతే అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్లు వచ్చేస్తాయి. ఇన్స్టాంట్ సేల్ కదా. లేదా ఈవెన్ ఎమ్మెల్యే రాజకీయాల్లో డబ్బు అంటూ ఉంటే నువ్వు వైసీపీలో పనిచేసినావా, నువ్వు ఏం పని చేసినావా సంబంధమే లేదు. వైసీపీలో పనిచేసిన వాళ్ళకి ఎంతమందికి టీడీపీలో టికెట్లు ఇవ్వలేదు? సో ఎందుకు ఇస్తున్నారు? మరి మంత్రులుగా ఉన్న వాళ్ళకు టికెట్ ఇచ్చారు కదా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ఇది ఏముంది, ఇలా కల్తీ మద్యం అనే దాన్నే మనం చూడకూడదు, కాంటెక్స్ట్. అందువల్ల రాజకీయాల్లో ప్రజలు కూడా ఎట్లా తయారయ్యారంటే కులం ఆధారంగా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్లో కులం ఆధారంగా మాత్రం తప్ప ఇంకోట్లేదు. 2 రాజకీయ పార్టీలు, 2 నాయకులు, 2 కులాలు, 2 కాదు 3 కులాలు. సో ఇక మీకు మెరిట్ ఎక్కడ ఉంది ఇందులో నాయకులది? అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సంపాదించుకుంటారు. మనం మాట్లాడటానికి చాలా మాట్లాడతాం, కల్తీ మద్యం అంటాం, భూ కబ్జాలు అంటాం, అన్ని అంటాం. ఇప్పుడు నాకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి సమయంలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైంది.
ఎన్ని భూములు ఆక్రమించుకుని ఎన్ని భూములు క్లియర్ చేశారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి చేశారన్నారు. 5 ఏళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇందులో అత్యధిక కాలం కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పైన జైలుకి పంపారా? సిబిఐ ఈడీ కేసులు ఏమైనా ముందుకు పోయినాయా నాకు చెప్పండి. మరి 1,00,000 కోట్ల తిన్నామని ఎందుకు మీరు స్పేర్ చేస్తున్నారు? 1,00,000 కోట్ల తిన్నామని కక్కించాలి కదా. రాజకీయ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఎంతమంది ఉపన్యాసాలు ఇవ్వాలి? 1,00,000 కోట్లు కక్కించి ప్రజలకు పంచుతామన్నారా లేదా? మీరు ఎవరిని కక్కించారు, ఎంత పంచారు చెప్పండి నాకు. అందువల్ల ఇవన్నీ ప్రజల్ని మనం అంగిల్ షర్ట్లు నింపుకుంటారు పాపం అభిమానులు సోషల్ మీడియాలో ఉండి, కులం పిచ్చితోనో మరో పిచ్చితోనో సో ప్రజలైతే అన్ని గమనిస్తూ ఉంటారు. రైట్ దేనికైనా రెడీ అవుతారు. కానీ రియాలిటీ ఏంటి? రైట్ సో ఏపీ లిక్కర్ స్కామ్ అంటే జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అయినా సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికిన వాళ్ళని సరే, వాళ్ళు కొంతమంది వ్యక్తుల వల్ల వారికి మాత్రమే నష్టం ఉంటుందని ప్రజలు గమనిస్తారని చెప్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలన్నీ ఒకే తాను ముక్కలని కూడా చెప్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు.